చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఒకసారి 9వ వచనం జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన అంటే దేవుడు యెషయా గారితో చెబుతున్నాడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ఏ జనులతో చెప్పనా? రెగ్యులర్గా వచ్చేటోళ్ళతో. అది మీకు నెక్స్ట్ చదివితే అర్థమవుతుంది. నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ఏమని? చాలు. ఎవరి గురించి ఇది? మీరు నిత్యము వినుచుందురు అనే మాట రెగ్యులర్గా వచ్చేటోళ్ళకి అప్లై అవుతుందా, రానోళ్ళకి అప్లై అవుతుందా? వచ్చే వాళ్ళకి అప్లై అవుతుంది. అందుకే ఇది చదివిస్తున్నా. రెగ్యులర్గా వచ్చేటోళ్ళను నిత్యము వచ్చేటోళ్ళు అంటారు తెలుగు భాషలో. వచ్చి ఏం చేస్తారు? ఆడుకోరుగా, చెప్పబడుతున్న సంగతులు వింటారు. చెబుతున్నాడు, మీరు నిత్యము వినుచుందురు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనట్లా, కానీ మీరు గ్రహించరు. నిత్యము చూచుచుందురు, కానీ తెలుసుకొనకుందురు. అంటే ఇది ఎవరి కోసం? రెగ్యులర్గా అయితే మందిరానికి వస్తున్నారు, రెగ్యులర్గా అయితే కళ్ళతో చూస్తున్నారు, రెగ్యులర్గా అయితే చెవులతో వింటున్నారు. చూడడం జరుగుతోంది, వినడం జరుగుతోంది, గ్రహించట్లా. ఇక్కడ గురించి కాదు నేను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక సంఘాల గురించి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నేను మెన్షన్ చేసిన 2 రకాల ప్రజలు ఉండరు. ప్రపంచ స్థానిక సంఘాలలో ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, క్రమంగా వచ్చేటోళ్ళు ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పిన మొదటి మాట ప్రపంచ స్థానిక సంఘాలన్నిటికీ అప్లై అయ్యేది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ప్రపంచంలో ఉండే సార్వత్రిక సంఘములోని స్థానిక సంఘాలన్నిటి గురించి మనం ఆలోచిస్తే, క్రమముగా మందిరానికి వచ్చేటోళ్ళు ఎందుకుండరు? అన్ని చోట్ల ఉంటారు. కానీ వస్తున్న అందరి గురించి దేవుడు సంతోషంగా లేడు. వస్తున్న అందరిని బట్టి దేవుడు ఆనందంగా లేడు. కారణం, మీరు వచ్చి విని వెళ్ళిపోయేటోళ్ళు. వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమి వినుచున్నామో సరిగా ఆలోచించట్లా. ఎవరు ఏది చెప్పినా జై. గలతీయులకు పత్రిక రాస్తూ ఎంతగా బాధపడుతున్నాడో పౌలు భక్తుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం. మనకు బాగా తెలిసిన 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఏ సువార్త తట్టు తిరిగిపోయారు ఈ సంఘస్థులు? భిన్నమైన సువార్త. అది సత్య సువార్త కాదు, అసత్య వార్త. దాన్ని సువార్త అని కూడా చెప్పలేము. భిన్నమైన సువార్త. వినేదంతా కరెక్టే, ఏది విన్నా ఎక్కించుకోవడమే, ముందు వెనుక జాగ్రత్త పడడం లేదు. వాక్యంను గూర్చిన జాగ్రత్తలు లేవు. మనం అనొచ్చు, ఏదో అండి నేను నమ్మేశాను అయితే ఏంటి అని అనొచ్చు. విషయం చెప్పనా? సంఘానికి క్రమంగా రావడం ఎంత ముఖ్యమో, వచ్చిన వాళ్ళు సత్యములో ప్రతిష్ఠితులవ్వడం అంతే ముఖ్యం, అంతకన్నా ముఖ్యం. ఇందాక చూసాం కదా తిమోతి గారికి రాసిన పత్రికలో, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. సంఘం అనేది సత్యానికి ఆధారంగా ఉండాలి. సంఘస్థులు సత్యములో ప్రతిష్ఠితులు కావాలి. ఏదో వచ్చాము, ఏదో విన్నాము, ఏదో వెళ్ళిపోయాం అంటే కుదరదు. రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ నేను సత్యాన్ని నమ్మకుండా అసత్యానికే ఓటేసి ఎక్కించుకొని నేను ఫాలో అయిపోతున్నాను అనుకోండి, జరిగే నష్టం ఏంటో చెప్పనా? వెరీ సింపుల్, రక్షణ దూరం అయిపోతుంది. రక్షణ దూరం అయిపోతుంది. గలతీ పత్రికలో ఉన్నాం, పేజ్ అలా 2 సార్లు తిప్పండి, ఎఫెసీ పత్రిక వస్తుంది. 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూద్దాం. 13. మీరును చూస్తున్నారు, ఎఫెసీ పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను వినాలి. సత్యవాక్యం అంటే డెఫినేషన్ ఏంటి? సత్యవాక్యానికి నిర్వచనం ఏమిటి? రక్షణ సువార్త. సత్యవాక్యములోనే రక్షణ ఉంది అనంటే సత్యము లేని చోట ఏమి లేదని, రక్షణ లేదని. ఏదోనండి అందరూ బైబిలే కదా చెప్పేది,
దేవుడు వాళ్ళకు అలా బయలుపరిచాడు, నీకు అలా బయలుపరిచాడు, నేను ఇలా ఎక్కించుకుంటున్నాను అంటే సరిపోతుందా? పరిశుద్ధ గ్రంథంలో సత్యానికి ఒక వర్ణన ఉంది, దాని పేరు ధాన్యం. అసత్యవాక్యానికి మరొక వర్ణన ఉంది, దాని పేరు చెత్త. కడుపే కదండి నిండాల్సింది అని అన్నం తినకుండా మట్టి తినడం మొదలు పెడితే చెత్త. బుద్ధున్నోడు ఎవడు మట్టి తినడు. ఏదైనా కడుపులోకే కదండి వెళ్ళేది అని చెత్త తిందామా? తినమే. ఏదైనా అదే కదండి, ఏదో ఒకటి గంట సేపు కూర్చున్నామా వెళ్ళిపోయామా చాలు, అంతే. ఇర్మియా గ్రంథం 23, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి చూద్దాం. 28. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను అని. నెక్స్ట్ మాట, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. ధాన్యము చెత్త. నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. సత్యమే చెప్పాలి, సత్యమే వినాలి, సత్యమే ఎక్కించుకోవాలి, సత్యాన్ని అనుసరించాలి, సత్యమందు మాత్రమే ప్రతిష్ఠితులు కావాలి. ఇంత జరగాలంటే ప్రతి ఒక్కరికి బైబిల్ అంటే ముందు పట్టింపు ఉండాలి. ప్రతిరోజు బైబిల్ను చూడాలి, తెరవాలి, చదవాలి. అసలు బైబిల్ చదవడం అనే కాన్సెప్టే జీవితంలో లేకపోతే, వారానికి ఒక్కసారి 2-3 గంటలు మందిరానికి వచ్చి కూర్చోవడమే ఎక్కువ. ప్రతిరోజు బైబిల్ ఎవడు చదువుతాడు? క్యాలెండర్లో వచనాలు లేవు, చదివి వెళ్ళిపోతే పోలా. అంత అమాయకుడా దేవుడు? ఎంత బాధ్యత కలిగి మనము జీవిస్తున్నామో చూడనంత అమాయకుడా? మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి 100% క్రిస్టల్ క్లియర్ పిక్చర్. మనకున్న ఆసక్తి, మనకున్న తృష్ణ. బైబిల్ చదవడానికే టైం లేనంత బిజీగా జీవితం ఉంటే ఆ బతుకు సరైన బతుకు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం లేనంత బిజీగా జీవితం ఉంటే ఆ జీవితం చెత్త జీవితం. ప్రార్థనకు టైం లేకపోవడం ఏంటి? బైబిల్ చదవడానికి టైం లేకపోవడం ఏంటి? ఇది ఒక జీవితమేనా? ఆ మాత్రం దానికి నేను సంఘస్థుడను సంఘస్థురాలని పెద్ద పెద్ద మాటలు మనకెందుకు? వీలైతే, టైం ఉంటే, కుదిరితే అనే మాటలు ఇక్కడికి వచ్చి మనం అప్లై చేయకూడదు. ఇవి చాలా డేంజరస్ పదాలు, ఇక్కడ నిషేధింపబడిన పదాలు అవి. దేవుని దగ్గరికి కుదిరితే, వీలైతే, టైం ఉంటే అనే మాటలు, చెత్త చెత్త మాటలు మాట్లాడకూడదు. ఒప్పుకోడు దేవుడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబై వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అదెందుకు చదివించాననుకుంటున్నారు? మందిరము పాడై ఉండగా. మందిరం అంటే కాసేపు మన జీవితం, ఆత్మీయ జీవితం. మందిరం అంటే జీవము గల దేవుని సంఘం అన్నాం ఇందాక. జీవము గల దేవుని సంఘం అంటే మనమే. మన ఆత్మీయ జీవితాలు పాడైపోతుంటే సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి కట్టడాలు జరుగుతున్నాయట. అద్దాల మేడలు, సరంబి వేసిన ఇండ్లు అంటే అద్దాల మేడలు కట్టుకోవడానికి పరుగులెత్తుతున్న జీవితాలు. నా ఆత్మీయ జీవితం పాడైపోతుంది అనేటువంటి ఆలోచనే లేకుండా, బాధే లేకుండా, చింతే లేకుండా ఎలా జీవిస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు వాక్యం ద్వారా దేవుడు. సత్యవాక్యం ఏదో ఒకట్లే అంటే కుదరదు. సత్యమందే ప్రతిష్ఠితులు కావాలి. నిత్యము వినుచున్నారు కానీ గ్రహించట్లేదు. కొన్ని చోట్ల చూడండి, ఎన్నో భయంకరమైన బోధలు, ఎంతో భయంకరమైన పరిస్థితులు, తండోపతండాలుగా కదిలి వెళ్ళిపోతున్నారే కానీ అక్కడ ఏం జరుగుతోంది? దేవుని పేరట జరుగుతున్నటువంటి వ్యాపారం ఏమిటి? కర్చీఫ్లు అమ్ముకోవడాలు, దేవుని పేరు చెప్పి
పెన్నులు అమ్ముకోవడాలు దేవుని పేరు చెప్పి, ఎగ్జామ్ ప్యాడ్లు అమ్ముకోవడాలు దేవుని పేరు చెప్పి, కొబ్బరి నూనె అమ్ముకోవడాలు దేవుని పేరు చెప్పి. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పుటిల్లుగా మార్చేశారు. బిజినెస్. అది వాళ్ళ గురించి. కాసేపు మన గురించి మనం ఆలోచిద్దాం. దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నటువంటి స్థితి ఏమిటి? నిజాయితీగా మనల గురించి మనం ఆలోచిస్తే వచ్చి వినెళ్ళిపోతున్నామే కానీ వాక్యాన్ని నేర్చుకునే విద్యార్థులం కాదు. అవునో కాదు ఆలోచించండి. కేవలం విశ్వాసులమని మాత్రమే పిలువబడుతున్నామే కానీ విద్యార్థులు కాదు మనం. ఎక్కడ నేర్చుకుంటున్నాం వాక్యం? 80-90% మంది, వాస్తవాలు చెప్పనా, 80% మంది తడబడకుండా బైబిల్ చదివే ప్రయత్నం చేద్దాం ఒకసారి. వాక్యం నేర్చుకోవడము, చెప్పడం, తర్వాత దేవుడు ఎరుగు. తడబడకుండా వాక్యం చదవండి. తెలుగే. డిగ్రీలు చదువులేని పరిస్థితి గురించి మాట్లాడట్లా. గడగడ వాక్యం చదవలేం. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. నా మాతృభాష తెలుగు కాదంటే అది వేరు సంగతి.